వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి కుమార్ ఇల్జాల. నేను మీ యూట్యూబ్ సాయిని ఎప్పటిలెక్కనే ఇంకో కొత్త ఎక్స్పెరిమెంట్ తోటి మీ ముందుకు వచ్చేసిన. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే చూపిస్తాం. ఫస్ట్ చూడండి, తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మొత్తానికి ఇది మన ఎక్స్పెరిమెంటల్ సెటప్. ఈ సెటప్ గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. పూర్వం చైనాలో 1500 years బ్యాక్ ఏం చేసేదంటే, తప్పు చేసిన వారికి జైళ్ళలో శిక్షగా ఈ వాటర్ పనిష్మెంట్ అనేది ఇచ్చేవారు. ఒక బకెట్ తీసుకొని దాంట్లో వాటర్ పోసేసి ఒక 10 size ఆఫ్ హోల్ పెట్టి, ఆ హోల్ కింద పనిష్మెంట్ చేసిన వాళ్ళు ఇటు ఇటు మామూలుగా పడుకోబెట్టి వాళ్ళ నుదురు మీద 2 కనుబొమ్మల మధ్య వాటర్ పడేటట్టు సెటప్ చేసేవారు. అలా సెట్ చేయడం వల్ల ఏంటంటే, మన జ్ఞానరంధ్రాలు అనేవి బొమ్మల మధ్యలో ఉంటాయి. ఆ జ్ఞానరంధ్రాలు అనేవి డ్రాప్ బై డ్రాప్ అలా కొన్ని రోజుల పాటు పడుతుంటే ఏమవుతుందంటే, మన ఈ జ్ఞానరంధ్రాలు అనేవి ఆ వాటర్ డ్రాప్ పడే టైంకి ఏమవుతుందంటే, ఎప్పుడు పడితే అని ఓవర్ యాంగ్జైట్మెంట్ పెరిగి మెంటల్గా డిస్టర్బెన్స్ అయ్యి అలా చనిపోతారని ఇది ఒక కొత్త రకమైన ఎక్స్పెరిమెంట్. మేము కూడా ఇప్పుడు అది ట్రై చేయాలనుకుంటాం. మ్యాక్సిమం ఒక 1 hour అయితే ట్రై చేసాం. చూద్దాం మాకు ఎలా ఉంటుందో. సో మొత్తానికి అయితే ఎక్స్పెరిమెంట్లో పాల్గొనేది అయితే నేను, మావాడు మారన్గాడు వచ్చేసి చాలా వీడియోలో బ్యాక్ కెమెరామ్యాన్గా అండ్ ఆల్సో యాక్టర్గా కన్నా చేసిండు. ఇప్పుడు మనం చేసే ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఎంత క్రేజీగా ఉంటుంది అంటే, దాదాపు 100 అడుగుల ట్యాంక్ మీద నుంచి చేస్తున్నాం. మీరు చూస్తే ఆ లొకేషన్ చూసుకోండి. ఇది వచ్చేసి మా ఊరు బయట ఉన్న ట్యాంక్. దీని మీద ప్లాన్ చేస్తున్నాం, ఎట్లా ఉంటుందో చూడాలి. రాబోతుంది. ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయాల్సిన కోరుకుంటున్నట్టయితే ఇదన్నమాట ట్యాంక్. మళ్ళీ చెప్తే నమ్ముతారో నమ్మరు అని. అలా అవపడేది మా ఊరు బయట ఉన్న ఈ ట్యాంక్ మీద ఈ సెటప్ చేసినాం. కొంచెం క్రేజీగా ఉండాలని ఎక్స్పెరిమెంట్ ఇలా ట్రై చేస్తున్నాం. సో మొత్తం ఇప్పుడైతే ఎక్స్పెరిమెంట్ అనేది స్టార్ట్ చేద్దాం. మ్యాక్సిమం ఒక 1 hour పడుతుంది. టైమర్ కానీ ఆన్ చేసినాం. మినిమం 1 hour. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం. చూడండి. కొంచెం గాలికి ఏమైందంటే డ్రాప్ అవుతుంది. కొంచెం గాలి హైట్లో ఉన్నాం కాబట్టి మా బడ్జెట్లో ఇదే సెటప్ వచ్చింది. అందుకనే ఇదే సెట్ చేస్తాం. అన్నీ వచ్చింది కదా మనుషులు ఎండకు మంచిగా ఆయన చల్లగా ఉంది. పాడమంటే పాడేది పాడగా పైనంగానేమో వెనకంగా ఎండ, పైనంగా నీళ్ళు. ఎంత అయింది? దియో అమ్మాయి మనం స్టార్ట్ చేసి దగ్గర 1/2 hour దాటింది. ఇంకో 30 minutes ఉంటే కంప్లీట్ అయిపోతుంది ఛాలెంజ్. ఇప్పటికైతే కొంచెం ఏమవుతుందంటే, మన ఈ బొట్టు పెట్టుకునే ప్లేస్ ఉంటుంది కదా, కొంచెం ఏంటంటే అది రింగా రోజెస్ అవి తిరిగినట్టు తిరుగుతుంది. నీకెట్టుంది రా? మా ఊరికి ఏమో ఈ బొట్టు పెట్టుకునే కదా బొట్టు పెట్టినట్టు ఉంటుంది. మనం మొగానికి ఏదో పట్టినట్టు బొట్టు పట్టి ఏంటంటే జ్ఞానరంధ్రాలు అనేవి డిస్టర్బెన్స్ అయ్యి మెంటల్గా డిస్టర్బెన్స్ అయ్యి అదేకండి. కాకపోతే వీడియో కోసం కంప్లీట్ చేయాలి కాబట్టి అట్నే ఉంది. చూద్దాం ఎంతవరకు అయితే ఉంటుంది ఖచ్చితంగా. తర్వాత ఈ టైం కంప్లీట్ అయినాక అయితే రెస్పాన్స్ చూద్దాం. ఎట్లా 1 hour తర్వాత ఎలా ఉంటుందో మాగుంది నాది చూద్దాం. అర్థమవుతుంది. కిందికి దిగేది ఉంది. అదే లేట్ ఇంకా అలా పిచ్చిలు ఎత్తది ఏమో అదే అర్థమవుతుంది. ఇంతసేపు ఏంటంటే బాగానే మబ్బులు పడ్డది. మొగులు వచ్చారు మాకు. ఇలాంటి ఇంకా ఛాలెంజ్ వీడియోస్ బుచ్చడు వస్తాయి మన సైడ్ నుంచి. మీకు సపోర్ట్ చేస్తాను.
టైం చూడు సార్ ఎంత 59.10. సో మరి కాసేపట్లో అయితే మన వీడియో కంప్లీట్ కాకపోతుంది. ఇప్పటికైతే మాకు కళ్ళు మామూలు తిరుగుతుంది, కిందికి దిగుతుంది ఆ లోపల ఆగమని టైం కూడా స్టార్ట్ కళ్ళు తిరుగుతుంది. కళ్ళు టార్చర్ అంటే మామూలు టార్చర్ కాదు. మాకు 1 అవర్కి ఇలా ఉందంటే ఘోరంగా అంటే మా ఘోరంగా ఉంది అసలు. ఈ ప్లేస్లో ఎట్టుందంటే మన హిప్నటైజ్ చేసి ఎట్టుండదు ఆ టైపులో ఉంది. 1 అవర్కే నీకెట్టుంది, కళ్ళు తిరిగిపోతుంది. కిందికి దిగాలి, ఎట్ట దిగాలి అదే అర్థం అవుతుంది. ఇంకో అర్ధగంట ఇట్లా కూర్చుంటేనే కిందికి దిగుతాం. అసలు ఎవడు కనిపెట్టినో కానీ కనిపెట్టినోడు పెట్టాలి. ఒక దెబ్బేసిన దెబ్బ చనిపోతాడు. కానీ నరకం అంటే నరకం ఇది. ఘోరంగా కలిగి మా అల్పానికి తెలంగాణ చూడండి 1 అవర్ కంప్లీటెడ్. మన్నిటనే కూడా ఆ వీడియో స్టెప్స్ 50,000 స్టెప్స్ తీస్తే మీరు 50,000 అడుగులు లేదన్నారు. వీడియో మొత్తం చూసినాకైతే తెలుసు, తీసుకున్నానికి ఏం తెలుసు ఇంత కష్టపడుతున్నా అని ఒప్పుకోవడం. కిడ్నీకి చూస్తే ఇంకెక్కువ తిరుగుతుంది. ఏంటంటే అవుతుంది కాబట్టి ఘోరంగా తిరుగుతుంది. పక్క దక్కిన కళ్ళు మొత్తం ఎర్రగా అయినది, తాగిన కళ్ళు అయినట్టు అయినది. మనకి 1 గంటకే ఇట్లా అయింది అసలు. ఇట్లా ఉంటే ఏమవుతుంది అంటే కట్టి అవసరం లేదు, గన్ను అవసరం లేదు. పాత సంపాలనుకున్నాం ఇట్లా చేసిననుకో అటో దొరికించుకొని ఒక్కరిని దొరికించుకొని. సో ఇది వాళ్ళ వీడియో గాయ్స్. మేమైతే మంచిగా తీసినాం అనుకుంటున్నాం. సపోర్ట్ ఇలాగే ఎప్పుడు ఉండాలి. కొంచెం సబ్స్క్రైబ్ చేసి కొంచెం షేర్ చేయాలి. ఇంకా మంచిగా రీచ్ ఉంటే వ్యూస్ ఇంకా మంచిగా వస్తాయి. ఇంకా మంచి క్రేజీ వీడియోస్ అందరి కోసం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేస్తూనే ఉంటాయండి. బాయ్ ఫ్రెండ్స్.